ముందుగా 10 బావులు కలిస్తే ఒక నదితో సమానం. 10 బావులు కలిస్తే ఒక నదితో సమానమైనప్పుడు, 10 నదులు కలిస్తే ఒక సముద్రంతో సమానమైనప్పుడు, 10 సముద్రాలు కలిస్తే ఒక సుపుత్రునితో సమానమైనప్పుడు, 10 మంది సుపుత్రులు ఒక వృక్షంతో సమానం. ఆ వృక్షాన్ని పెంచే ఒక్కడు 1000 మంది వైద్యులతో సమానం. కావున ప్రకృతి నియమం ఏం చెబుతూ ఉన్నది అంటే, వృక్షాలందరూ తయారు చేయాలి, మొక్కను నాటాలి, అది వృక్షంగా మారేంతగా మన ప్రయత్నం ఉండాలి. 1,00,000 మొక్కలు నాటడంలో ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటి అంటే, మనం వాటన్నిటిని కూడా వృక్షాలుగా చూడడానికి మన బాధ్యత మనం చేయాలన్నమాట. ప్రస్తుతానికి ప్రకృతిని మొత్తం వికృతి చేసి అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మానవుడు ఈ ప్రకృతిని మొత్తం కూడా వికృతి చేసే సందర్భంలో కపిలేశ్వర స్వాముల వారు ఇదిగో కల్పవృక్ష వాహనం ఒక ఆదర్శంగా ఉన్నది, భూలోకానికి విచ్చేసి వచ్చి ఉన్నది, దానినైనా చూసి కోరిన కోరికలనిచ్చేటటువంటి కల్పవృక్షాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క సాహిత్యాన్ని తెలుసుకొని వృక్షాలు అందరూ కూడా కాపాడాలి, మొక్కలు అందరూ కూడా నాటాలి. మామూలుగా అయితే సాధారణంగా మామిడి చెట్టు మామిడి ఫలాన్నే ఇవ్వడం సహజం, వేప చెట్టు వేప విత్తనాలని ఇవ్వడం సహజం, వేపకాయలను ఇవ్వడమే సహజం. కానీ కల్పవృక్షం అంటే కోరిన కోరికలన్నిటినీ తీర్చేటటువంటి గొప్ప దివ్యమైనటువంటి ఔషధీ గుణాలు కలిగినటువంటి ఒక గొప్ప దేవతా వృక్షం. కావుననే కల్పవృక్షం అనేటటువంటిది లోకాతీతమై అన్ని లోకాలను పావనం చేసేటటువంటి శక్తి కలిగినటువంటిది కల్పవృక్షం. అందుకనే భగవంతుడు భక్త మందారుడు, భక్త కల్పకం, భక్త పారిజాతం, భక్త సంతానకం, భక్త హరిచందనం 5 తానే అయి ఉన్నప్పటికీ కూడా కల్పవృక్ష వాహనం అనేటటువంటి ఈ దివ్యమైనటువంటి వాహనం ఎంతో దేదీప్యమానంగా భక్తులకు వెంటనే అనుగ్రహభాసనం జరిగేటట్లుగా వీలుగా ఉండేటటువంటి కపిలేశ్వర స్వామి ఈరోజు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కావున కల్పవృక్షం అంటేనే సువర్ణమయ కల్పవృక్ష వాహనం, బంగారు వర్ణంతో ఉన్నటువంటి, బంగారంతో ఉన్నటువంటి, బంగారు తేజస్సుతో ఉన్నటువంటి కల్పవృక్షకాన్ని మనం దర్శించాలి. దేవేరితో సర్వకామ ఫలప్రదుడై దర్శనమిస్తూ ఉన్నారు కపిలేశ్వర స్వాముల వారు. ఈనాటి కల్పవృక్షం 5 ఏకరూపంగానే గోచరించాలి. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలు శ్రీవారే ఇస్తారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ అభయహస్తంతో భుక్తి రక్తి ఫలాలు అమ్మవార్లు, ముక్తి ఫలం స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుకనే కల్పవృక్ష వాహన సేవ ఇహపర ఫలానందదాయకం అయినది. కల్పవృక్షం క్షీరసాగర మదన వేల అమృతంతో పాటు ఆవిర్భవించింది. ఆ వృక్షానికి ఆ దివ్య గుణాలిచ్చింది పరమాత్మయే. కనుక ఆ వృక్షాన్ని వాహనంగా చేసుకున్నాడు. కల్పవృక్షం ఇహజన్మ జన్మాంతర జ్ఞాన సంస్కారాలనిచ్చేటటువంటి గొప్ప దివ్యమైనటువంటి ఒక వృక్షం. ఆకలి దప్పికలు లేకుండా చేస్తుంది. కానీ శ్రీనివాస కల్పవృక్షం అసలు జన్మమే లేకుండా చేస్తుంది. కపిలేశ్వర స్వామి అధిరోహించినటువంటి ఈ కల్పవృక్షం అసలు జన్మ వృత్తాంతాన్నే లేకుండా చేస్తుందన్నమాట. కావున కపిలేశ్వర స్వామి కల్పవృక్ష వాహనారూఢుడై పయనిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తే శ్రీనివాసునికి కపిలేశ్వర స్వాముల వారికి అభేదం అనేటటువంటి గొప్ప నియమాన్ని సూచిస్తూ ఉన్నారు ఇక్కడ. కావున తిరుమల కొండ మీద స్వామివారు ఉన్నటువంటి ఆ విధానం, తిరుమల స్వామివారి యొక్క కైంకర్యం ఏ విధంగా జరుగుతూ ఉంటుందో కపిలేశ్వర స్వాముల వారు కూడా కల్పవృక్ష వాహనారూఢుడై ఈరోజు మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. ఎల్ల ఋతువులందు నెలరారి పర్వమై ఇంద్రు విరుల తోట కేపు తెచ్చి కోరి వచ్చువారి కోల్కెర నీవేడు వేల్పు మ్రాను పాలవెల్లి బుట్టే. కల్పవృక్షం అన్ని ఋతువుల్లో పుష్పఫలభరితమై నందనోద్యనానికి శోభగురుస్తూ తనను ఆశ్రయించి కోరే వాళ్ళ కోరికలన్నీ తీర్చే మహిమాన్వితమైనటువంటిది కల్పవృక్ష వాహనం. అందుకనే తిరుమల క్షేత్రానికి అనుబంధమైనటువంటి కపిలేశ్వర స్వాముల వారి దివ్యమైనటువంటి రథంగా ఈరోజు
స్వామివారు అధిరోహించారు. దేవతావృక్షశ్రేష్టమై తనను సేవించే భక్తుల కోరికలు కోరినంతకంటే కూడా ఎక్కువగా ఏ ఏ కోరికలు వారిలో ఉంటాయో వాటిని ముందుగానే గ్రహించి కల్పవృక్ష వాహనం అనేటటువంటిది ఆ కోరికలను తీర్చేటటువంటి దివ్య మంత్రౌషధంగా పనిచేస్తూ ఉన్నది. స్వామి ఇతోధికంగా ఫలాలు ఇస్తాడు. అందుకే కల్పవృక్షాన్నే తనకు వాహనంగా చేసుకొని కామిత ఫలదాయకత్వంలో తన ఆధిక్యాన్ని నిరూపిస్తూ ఉన్నాడనమాట. అందుకనే తతో భవత్ పారిజాతః సురలోక విభూషణం పూరయత్యర్థినో యోర్ద్రైః శశ్వద్భువి యథా భవాన్. దేవలోక విభూషణమైంది, అర్థించు వారి కోరికలు తీర్చేది అయిన పారిజాతం పుట్టింది అనింది. ఈ వర్ణన శ్లోకంలోని సురలోక విభూషణత్వం, అర్థించు వారి కోరికలు తీర్చడం, రెండు లక్షణాలు కూడా కల్పవృక్ష వాహనుడైనటువంటి స్వామి యొక్క ఇతోధికమైనటువంటి ఒక దివ్యమైనటువంటి గుణం. అందుకనే మనసులో కోరిక ఒకటి ఉన్నది అంటే దానిని వెంటనే నెరవేర్చడానికి అనేక రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిజానికి మానవ ప్రయత్నాలన్నీ కూడా భగవంతుని ఆధీనంలో ఉంటాయి. శివాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని అంటారు కదా, లోకం అంగీకరించినటువంటి వాస్తవమైనటువంటి విషయం కదా ఇది. కావున హర హర మహాదేవ శంభో శంకర అనేటటువంటి దివ్యమైనటువంటి మంత్రంతో మనం మన యొక్క హృదయాలన్నీ కూడా నిండి ఉండాలి ఈ మధుర క్షణాలయందు. शिवा